ఏపీలో రోడ్లు సరిగా లేవు. ఎక్కడికెళ్ళినా అక్కడ గుంతలు గుంతలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజల దగ్గరికి మేము వెళ్ళలేకపోతున్నాము. ప్రజల దగ్గరికి వెళితే వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తున్నటువంటి విషయము. మరి గడప గడపకు ప్రజల చెంతకు వెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళినా కానీ ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. రోడ్లు ఎక్కడికక్కడ సరిగా లేవు. ఈ రోడ్ల గురించి ఇప్పుడు సంవత్సరంన్నర కాలం దాటింది. దీని గురించి తగినటువంటి చర్యలు తీసుకొని రోడ్లు త్వరితగతిని పూర్తి చేయాలని కన్సర్న్ మంత్రి గారికి వాళ్ళు విన్నవించుకోవడం, ఆ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారికి చెప్పమని రిక్వెస్ట్ చేయటం జరిగినటువంటి విషయం అసెంబ్లీలో. మరి ఎక్కడికక్కడ రోడ్లు బాగోలేని అధ్వాన్నమైనటువంటిది ముందు ఎలా ఉన్నాయో గతంలో వైసీపీ హయాంలో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, దానిలో మార్పు లేదు అనేటటువంటి విధంగా చెప్పినటువంటిది. మేము ఎలా ప్రజల వద్దకు వెళ్తామని. కానీ తాజాగా ఇదే విషయమైన జనసేన ఆయన అభిమాని జనసేన సభ్యుడే శైలాపురం మండల ప్రాంతం విజిట్ చేయండి అని అంటున్నాడు ఆయన. ఈ రోడ్డు డేగపూడి నుండి గూడూరు వరకు కూడా వేయాలి, త్వరితగతిన వేయాలి. ఊటకూరులో కొంచెం వేశారు, తురిమెలలో కొంచెం వేశారు, అక్కడక్కడ కొంచెం కొంచెం వేసుకెళ్ళిపోతుంటే ఇది మంచి ప్రభుత్వమా? ఇదేనా మంచి చేసేది? ఇదేనా మంచి ప్రభుత్వం అనేటటువంటి విధంగా ఆయన ఆరోపణలు విమర్శలు చేస్తున్నటువంటిది. ఎమ్మెల్యేగా నేను పోటీ చేశాను, గుంటనక్కల చేతిలో ఓడిపోయాను, ప్రజలు అమాయకులుగా కనిపిస్తున్నారు, నడుస్తున్నారా అని నిప్పుల్లో కూడా నడిపించేస్తారా? ఫారెన్లో నేను జాబ్ చేయాల్సిన వాడిని, కానీ నాకు ఓటేసినటువంటి నలుగురు ఓటర్ల కోసం మళ్ళీ వచ్చాను. 2 ఏళ్ల నుంచి మైండ్స్ మూసేస్తారు అని అంటున్నారు. అయితే కార్మికులంతా ఏం తినాలి, ఏం తిని బతకాలి? చాలా కాలేజీలు హాస్టళ్ళు మూసేస్తే వాటిని ఓపెన్ చేయించాను నేను. భగవంతుని దయతో ఇక్కడ ఆశ్రమాలు నేనే పెట్టాను. పుట్టనాగమ్మ తల్లి, వెంకటేశ్వర స్వామి ఆశ్రమం, సిద్ధేశ్వర స్వామి ఆశ్రమం, ఇట్లాగా అన్నీ కూడా పెట్టాను. నేను ఏది కోరుకోవట్లేదు, ఏది నాకు ఇది కావాలి అనుకోవట్లేదు. ఎప్పుడు కూడా పబ్లిసిటీ కూడా నేను కోరుకోలేదు. ప్రజల సంక్షేమం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే నా ఆవేదన. దీని గురించి వివరణ 4 రోజుల్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే కూటమి సర్కార్కి, టీడీపీ ప్రభుత్వానికి, 3 పార్టీలు కలిసి ఉన్నటువంటి ఈ కూటమి సర్కార్కి ఒకటే చెప్తున్నా, రూపాయి ఈ అన్నకాడ ₹1, ఆ అమ్మకాడ ₹1, వీళ్ళ దగ్గర ₹1 అనేటటువంటి ప్రజల దగ్గర రూపాయి తీసుకొని మేమే రోడ్లు వేసుకుంటాము. అట్లాగే కలెక్టర్ల గారికి కూడా ఫండ్స్ వస్తుంటాయి. కలెక్టర్ గారు మీరు వచ్చి చూడండి, చూసి ఈ రోడ్ల అధ్వాన పరిస్థితి ఎలా ఉందో చూసి దాన్ని ఒక క్లియర్ చేసేటటువంటి విధంగా మాకు చేయండి అనేటటువంటి విధంగా తన ఆవేదన చెందినటువంటి పరిస్థితి. మరి రోడ్లు ఈ విధంగా ఉన్న ఎమ్మెల్యేలు అంటున్నారు, అట్లాగే అభిమానులు అంటున్నారు, ప్రజలు అంటున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి మీరైతే ఏమంటారు? నమస్తే.